Please subscribe Telugu 7 Media. డిజిటల్ శాటిలైట్ సేల్ అవ్వడం అన్నది మా అందరికీ చాలా పెద్ద బూస్ట్ అండ్ ఇది ఒక మంచి గుడ్ సైన్ లాగా భావిస్తున్నాం సినిమాకి బిఫోర్ రిలీజ్. సార్ చెప్పండి సార్. తిరువీర్ గారు సార్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి, మంచి కాన్సెప్ట్, సార్ ఫన్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. సార్ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ లాస్ట్ సినిమా ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోయినట్టుంది, పరేషన్ రిలీజ్ అయ్యి. అవును సార్. ఇందాక కరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు, సార్ గ్యాప్ వచ్చింది తిరువీర్కి, మన ఎకో సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఆఫర్స్ రావాలంటే అని చెప్పి ఏదో మాట అన్నారు సార్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే నాకు ఒక 2 సినిమాలు ఒక సిరీస్ నేను స్టార్ట్ చేసినవి, అవి ప్రొడక్షన్ ఇష్యూస్ తెలీదు, లేకపోతే ఇంటర్నల్ ఏదన్నా ఫైనాన్షియల్ లేకపోతే క్రియేటివ్ ప్రాబ్లం తెలీదు. కొంత పోర్షన్లో స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 30% ఆ దశల్లో అవి ఆగాయి. ఒకటి అందులో భగవంతుడు స్టార్ట్ అవ్వబోతోంది ఇప్పుడు, మేబీ నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి వస్తుంది. అది 75% దాకా అయింది. సో అది కంప్లీట్ అవుతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. తిరువీర్ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చాలా బాగుంది. చాలా అంటే ఆ నేటివిటీనెస్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ పరేషాన్లో సమోసా తింటావా శిరీష ఎంత న్యాచురల్గా ఉంటుందో, సో అలాగే ఇది కూడా చాలా బాగుంది. అయితే రీసెంట్గా మీరు పెళ్లి చేసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ షో అన్నది దానికి చాలా ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. మీ వెడ్డింగ్ అప్పుడు మీరు బాగా కనెక్ట్ చేసుకున్నటువంటి థింగ్ మీ సినిమాలో ఉందా అంటే ఏం చెప్తారు? అంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ తీయడము ఇవన్నీ ఉంటుంటాయి కదా, మీరు కనెక్ట్ చేసుకున్నది ఏంటి? నా పెళ్ళికి నేను ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంది నా ఫ్రెండే, సాయి కిరణ్ కోరే ఎక్వర్ ఫోటోగ్రఫీ. నేను వాళ్ళకి ముందే చెప్పాను ఏంటంటే నా పెళ్ళిని మీరు డైరెక్ట్ చేయకండి, అండ్ నేను ప్రీ వెడ్డింగ్ నేను చేసుకోలేను, బిగుసుకుపోతాను. ఇందాక బయట ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఫ్రీగా ఉండండి అంటే అవ్వలేదు. యాక్టింగ్ చేయడం ఎంత ఈజీయో నాకు ఫోటోలు దిగడం అంత కష్టం. సో నేను మా వైఫ్ని కూడా కన్విన్స్ చేశాను ప్రీ వెడ్డింగ్ నా వల్ల అవ్వదు, అండ్ ఈ పలానా టైంలోనే తాళి కట్టండి, పలానా టైంలోనే జీలకర్ర బెడ్లం పెట్టండి లాంటి డైరెక్షన్స్ కూడా వద్దు నాకు. వాళ్ళు ఒక పర్పస్తో చెప్తారు, మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి, లైఫ్ టైం సేవ్ చేసుకోవడానికి. కానీ నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను కాబట్టి నేను క్యాండిడ్ అంటారు కదా, నేను చేస్తూ పోతాను, మీరు కొడుతూ పోండి, బెస్ట్ పిక్ చేసుకుంటాననే చెప్పాను. థ్యాంక్స్ అండి. తిరువీర్ గారు అన్న, అంటే కొన్ని సినిమాలు మన ఓటీటీకి ఇప్పుడు ఇదివరకంటే శాటిలైట్ ఉంటే శాటిలైట్ నమ్ముకుంటూ సినిమాలు స్టార్ట్ చేసేవారు, ఆ రేట్ని బట్టి బడ్జెట్ని బట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేది ఆదాయం ఓన్లీ ఓటీటీ, సో దాన్ని డిపెండ్ చేసుకుని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమాలు కొంచెం బాగా వస్తే పర్లేదు మనం థియేటర్కి వెళ్దాం అని తర్వాత డైరెక్షన్ సినిమా కాపీ చూసిన తర్వాత చేసుకుని అలా ఆ కోకు ఈ సినిమా చెందుతుందా, మీరు కాపీ చూసిన తర్వాత థియేటర్ కూడా వెళ్దామని డిసైడ్ అయ్యారా, లేదా ఓటీటీ శాటిలైట్ అని అయిన తర్వాత డిసైడ్ అయ్యారా? సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు కానీ, మేము పూజ పెట్టుకున్న రోజు కానీ మైండ్లో ఏ థాటు లేదు. కథ ఒకటి బాగా నచ్చింది, సినిమా చేద్దాం అనుకున్నాం, కానీ థియేటర్ ఓటీటీ అనేది ఆ రోజు మైండ్లో ఏమీ లేదు. మరి ఎందుకోసం సినిమా తీయాలనుకున్నారు? మా కథ నచ్చింది, ఈ కథని నలుగురికి చెప్పుకోవాలనుకునేదా త్రూ మీడియం సినిమా కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇది బిజినెస్ కూడా, మీరు చెప్పిన పాయింట్. ఈ సినిమా కథ వింటున్నంతసేపు నేను ఎంత నవ్వానో, ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తవాడు, ఈ సినిమాకి సంబంధించిన ఈపీకి తన ఫ్రెండ్. ఏదో సందర్భంలో ఈ డైరెక్టర్ కథ చెప్తే అవునా సినిమా తీయొచ్చా, ఎంత అవుతుంది, ఇలాంటి సందర్భంలో సరదాగా మాటిచ్చాడంట, ఆ కథ బాగుంది నేను చేస్తానులే అని. అలా స్టార్ట్ చేసి హీరోని తెచ్చుకో నేను చేస్తాను అని చెప్పాడంట. అలా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. నాకు విన్నగానే భలే నచ్చింది. ఈ సినిమాయే కాదు, నేను ఏ సినిమా కూడా ఇది థియేటరా ఓటీటీ అని నమ్మను. అండ్ నాకు మసూదా డైరెక్టర్ నాకు బాగా క్లోజ్, ఆయన ఒకటే చెప్పాడు, నీకు రోల్ నచ్చితే షార్ట్ ఫిల్మ్ కాదు ఇన్స్టాగ్రామ్ రీల్ అయినా చెయ్యని. సో నేను అదొకటే పాటిస్తాను. నేనేం పాటిస్తాను అంటే మీరు ఒప్పుకునే సినిమాలు ఓటీటీ హీరోగా ఒప్పుకుంటున్నారా, థియేటర్ సినిమాలుగా ఒప్పుకుంటున్నారా? అంటే ఆ థియేటర్ అంటే సామాన్య విషయం కాదు కదా, పుల్ చేయడం అంటే ఒక ఇది కావాలి కదా. అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఓన్లీ రోల్ అది విలన్ అయినా పర్లేదు, రోల్ నచ్చితే చేస్తాను. డైరెక్టర్ గారికి ఇందాక అందరి దర్శకుల ఫస్ట్ అనుభవాల గురించి మాట్లాడుతూ జరిగింది. సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గురించి అని అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ ఎక్స్పీరియన్సా సార్, ఏమనుకుంటున్నానంటే అంటే అంత బాగానే జరిగింది. ఎక్కడంటే చాలామంది అంటే నేను ఒక విషయంలో భయపడ్డా, తిరువీర్ గారు హీరో అని అంటే మేబీ ఆయన సూపర్ స్టార్ కాకపోవచ్చు కానీ చాలామంది కొత్త డైరెక్టర్లకి ఆయన ఒక స్టార్. ఇప్పుడు నాలాంటి వాడికి నేను వెళ్ళినప్పుడు చాలా అనుకున్నాను, అంటే తిరువీర్ గారు ఈయన డైరెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది,
నాకేమైనా అన్నిటిలోని సజెషన్స్ కానీ సజెషన్ అనేది కాకుండా అన్నింటిలోనే హలక్క అది ఎలా ఉంటుంది కొంచెం ఇలా ఏమైనా ఉంటుందా అని ఒక భయం ఉండేది. బట్ ఆయన నాకు అది ఏం లేదండి అసలు. నిజంగా తిరువీర్ గారితో ఆ మూవీ చేస్తున్నంత మేము 35 days వర్క్ చేసాం. ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఏం లేదు అసలు. ఆయన ఏంటంటే ఏ డైరెక్టర్కి అయినా సరే ఆయన ఏంటంటే నువ్వు ఓకేనా, ఓకే ఇది చూస్తారు, చూసిన తర్వాత వచ్చి నీకు ఓకేనా అంటే నీకు ఓకే అయితే నాకు అంతే. అంటే ఆయన నమ్మడమే కష్టం, నమ్మారు అంటే ఇంకా బ్లైండ్గా నమ్మేస్తారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతే. తిరువీర్ గారు, ట్రైలర్ బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు తీసుకున్న గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఇందాక ఆదిత్య చెప్పినట్టు తన 90sకి చాలా హెల్ప్ చేస్తారు మీరు మ్యూజిక్ పరంగా, సాంప్రదాయాన్ని సుపిని అనేది. ఇప్పుడు ఆ టైటిల్ కూడా వచ్చింది. బట్ ఏంటి మీ విషయంలో ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు చేతి దాకా వస్తున్నాయి, కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు క్రెడిట్స్ లేకుండా. అసలు ఏం జరుగుతుంది మీ విషయంలో? దానికి ఆన్సర్ లేదన్న. ఇంకా అంతే, వెయిట్ చేస్తున్నా మంచి సినిమా కోసం. అంతే, ఆన్సర్ అయితే లేదు. అది ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నా వర్క్ నచ్చుతుంది, ట్యూన్స్ నచ్చుతున్నాయి, అన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఎక్కడో ఇదవుతుంది, వెళ్ళిపోతున్నాయి. బట్ ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఒకటి ఉంది, దానికోసమే ఇవన్నీ పోతున్నాయేమో. ఒకటి అవుతుంది, దాన్ని కొడతా ఖచ్చితంగానైతే ఇది అవుతుంది. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ ఇంకా ఫిలిమ్స్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తిరువీర్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ November 7. థ్యాంక్ యూ. అయితే ఇందాక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు క్యారెక్టర్ నచ్చితే చిన్న రీల్ అయినా చేస్తానని. మీ సినిమా వచ్చి ఆల్రెడీ 2 years అయిపోయింది. సో మీలాంటి సర్టిలిటీ లేకపోతే మీలాంటి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయగలిగిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాల పెద్ద హీరోస్ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ ఆఫర్స్ కోసం మీరు ఏమైనా ఓపెన్గా ఉన్నారా? లేదంటే కనుక హీరో కిందనే ఒక బౌండరీ పెట్టుకుని వెళ్తున్నారు? ఎందుకని ఇంత లేట్ అవుతుంది మీకంటే? నాకు పెద్ద సినిమాల్లో కూడా రోల్స్ వస్తాయండి. కాకపోతే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఒక కథ ఎక్కువ నా దగ్గరికి అప్రోచ్ అయ్యేది వాళ్ళే. వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు. నాకు మీసం లెంత్ ఇంతే ఉండాలి, గడ్డం వద్దు. నాకు జుట్టు ఇంతే ఉండాలి, నాకు గడ్డం మీసం ఇంత సైజు ఉండాలి. ప్రాబ్లం, ఒక సినిమా అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు. దానివల్ల నేను ఒక్కొక్క లుక్లోనే చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమా కోసం నేను మోర్ దెన్ a year ఉన్న రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ అన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం బిగినింగ్ నుండి. చాలా సినిమాలు అలా వదిలేసుకున్నాను, ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలు. ఈ గ్యాప్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేదండి నాకు ప్రాబ్లం అవుతుంది, సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ నేను వెనకబడతాను. కొంచెం 2 సినిమాలకు ఒకేలా లుక్ అంటే కూడా డెబ్యూటెంట్స్ చాలా కాలంగా ఒక కథని డెబ్యూ చేద్దామని రాసుకుంటారు, ఒక రోల్స్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మొండిగా పట్టుబడతారు, నాకు ఇలాగే కావాలి అని. అందుకనే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు డెబ్యూటెంట్స్ అంటే ఇప్పుడు మీరు డెబ్యూటెంట్స్కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. బట్ కాకపోతే మీ గ్రోత్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు 4 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తే దాని తర్వాత మీకు వచ్చే రికగ్నిషన్ వేరు ఉంటుంది. మీరు ఇంకొక 4 సినిమాలు ఎక్కువ మీరే అవసరం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. దీనికి ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తారు అలా అంటే వన్ ఆఫ్ ద పార్ట్నర్. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అండి. అంటే ఇందాక కరుణ గారు చెప్పారు, మా పేరెంట్స్ ఇద్దరు షూట్ మధ్యలోనే చనిపోయారు. ఒకరు బొమ్మల రామారం చేసినప్పుడు, ఒకరు పలాస చేసినప్పుడు. అండ్ హిందూ దీంట్లో పుట్టుకకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చావుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను వాళ్ళిద్దరికీ కర్మకాండలు చేయలేదు. సో నా వల్ల ఒకరికి హాని జరగకూడదు, అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, సినిమా పరంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. అదొకటే రీజన్ ఏమో. అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత అది చాలా రీజన్స్తో డిలే అవుతుంది. యాక్టర్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా డిలే అవ్వచ్చు. అదొక డిసిప్లిన్. అది నేను మంచిగా చెడని నాకు తెలియదు, కానీ కమిట్ అయ్యాను, 10 రోజులు షూటింగ్ చేశాము, వాళ్ళకి ఎప్పుడవుతుందో తెలీదు. అలా ఇరుక్కుపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. మీరు అంటే స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలా అంటే మీరు వేరే మీ గురించి చెప్పాలంటే అది ఒకటే ఇందాక యదువంశీ గారు మాట్లాడుతూ చెప్పారు, అంత టీనేజ్లో మదర్ క్యారెక్టర్ అనగానే భయపడ్డారని చెప్పి. సో లాస్ట్ టైం టీజర్ అప్పుడు చాలా మీరు కూడా ఒక బిడియంగా కొంచెం కొత్త అమ్మాయిలాగా ఇది చేశారు. ఈ రోజు మాత్రం అసలు చాలా స్పీచ్ అండి. ప్రిపేర్ అయ్యారు, ఎవరి దగ్గర రాయించుకున్నారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ ప్రిపేర్ అయింది కూడా మర్చిపోయి ఏదేదో మాట్లాడేసా. అంటే ఫస్ట్ కదా కొంచెం నర్వస్ ఉండే, కానీ నర్వస్ ఉన్నట్లేదు. అది పక్కా ప్రణాళికతోటి ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసుకొచ్చినట్టు. అయితే మరి ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అంటే చాలా మంది స్టార్స్ ఉన్నారు, చాలా మంది హీరోస్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, మల్టీ స్టార్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఈ సినిమాలో మీరు సోలో హీరోయిన్ కదా, సో ఈ సినిమాలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ప్రీ వెడ్డింగ్ షో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది సో మీ కెరీర్కి ఎలాంటి లిఫ్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్?
ఈ సినిమా చేయడం లిటరల్గా నా అదృష్టం అని అనుకోవాలి. అండ్ తిరువీర్ గారు నా ఆడిషన్ చూశాక లైక్ ఏం చెప్పలే, విత్ ఇన్ సెకండ్స్ ఫిక్స్ చేసేద్దామండి తినే హేమ అన్నట్టు. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ కమిటికూరల్లో మదర్ క్యారెక్టర్ చేసినప్పుడే చూసి ఓకే ఈ అమ్మాయి సెట్ అవుతుంది, తినే హేమ అంటే క్యారెక్టర్ పేరు హేమ, సో తినే హేమ అన్నారు. నాకు తెలీదు ఆ మదర్ క్యారెక్టర్ని నేను ఎలా కనిపించానని. బట్ కమిటికూరల్కి దీనికి చూసుకుంటే టోటల్ డిఫరెంట్ ఉండుద్ది. అందులో మదర్, ఇందులో అమ్మాయి లానే ఉంటానండి. బట్ ఇది కొంచెం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. హాయ్ సార్, ప్రొడ్యూసర్ గారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆఫ్టర్ ట్రైలర్ బస్ బాగా క్రియేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే November 7th కదా, ఎంత హై రీచ్లో ఉంటుంది, ఎంతమంది కనెక్ట్ అవుతుంది, ఏ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది బాగా అనుకుంటారు? ఏ ఆడియన్స్ అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, వాళ్ళకి వీళ్ళకి అనేం లేదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అంటే మాది ఫస్ట్ టీజర్ రాగానే 2 daysలో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందండి. అదే మాకు పెద్ద అచీవ్మెంట్. సో 1 dayలో క్లోజ్ చేశారు, G5 వాళ్ళు తీసుకున్నారు. అది కొత్త ప్రొడ్యూసర్స్కి మన క్రూకి అంత పెద్ద డీల్ మాకి. సో పెద్ద అచీవ్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు సార్ ఎవరు అడిగినారు ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. నాకు తెలిసినంత వరకు కామెడీ సినిమాలు ఎప్పుడు కూడా థియేటర్స్లో బాగా వర్కౌట్ అవుతాయి కంపేర్ టు ఓటీటీ. సో డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా మంది. తిరువీర్ గారు, అంటే మీరు యాక్చువల్గా ఇంట్రోవర్టా లేదంటే అంతే సైలెంట్గా ఉంటారా? అంటే మసూదాలో చూసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అలానే ఉంటుంది. సో ఎందుకు అంటే రియల్ లైఫ్లో ఏంటి, బాగా సెలెక్టివ్గా వెళ్తుంటారా లేదంటే ఇంట్రోవర్ట్? బాగా నేచర్ లవర్ అని తెలుసు మాకు. ఇంట్రోవర్టే. అంటే ఒక పల్లెటూరులో పెరిగి తక్కువ మంది ఫ్రెండ్స్తో మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడతాను. అండ్ స్కూల్లో నన్ను ఏడిపించేవాళ్ళు, వీడు ఇంటి దగ్గర తల దించితే స్కూల్లో తలెత్తుతాడు, వీడు ఏదో అమ్మాయిలా బిహేవ్ చేస్తాడు ఏంటి అని. సో ఎక్కువ నేను మాట్లాడేది కూడా ఏదైనా మీటింగ్లోకి వెళ్తే కూడా నేను కామ్గా కూర్చుంటాను. చాలామందికి అది ఎలా కన్వే అవుతుందంటే వీడికి యాటిట్యూడు, వాడు కనీసం హాయ్ చెప్పడు. నాకేమో ప్రాబ్లం, నేను కుర్చీలో కూర్చుంటే కూడా ఇలా కూర్చోవడం అలవాటు నాకు ఆఫీస్కి వెళ్తే. ఇప్పుడు ఏదో ఎంత కంఫర్టబుల్ అయింది చాలాసేపు కాబట్టి ఇలా కూర్చుంటున్నాను. సో రోల్స్ కూడా అవి జార్జ్ రెడ్డికి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్లీ అది నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యారు. అరే నువ్వెలా చేస్తావురా అని. అసలు ఫస్ట్ నేను యాక్టింగ్ చేస్తానంటేనే మా ఇంట్లో నమ్మలేదు. వీడు సిగ్గుపడతాడు, మా ఇంటికి వస్తేనే అన్నం కూరలు కావాలని అడిగాడు, ఈడేమో యాక్టింగ్ చేస్తాడు అని. సో సర్వైవల్, అదేమంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ సర్వైవల్ అంటారు కదా, అలా నేర్చుకుంటూ వచ్చానని. తిరువీర్ గారు, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే లైక్ కొన్ని వల్గర్గా ఉంటున్నాయి, కొన్ని కామెడీగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో మనం చూసి బాబు ఎంతకు తెగించారా అనేలాగా కూడా ఉంటున్నాయి. సో అలా మీ రియల్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ బాగా నవ్వుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా అంటే ఇన్స్టాగ్రామ్ ఖాళీ దొరికితే అదే చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని చూసినప్పుడు ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటాయి, నవ్వొస్తూ ఉంటాయి కూడా. ఉల్టా వేలాడుతుంటుంది అమ్మాయి, బురదల్లో దొల్లుతూ ఉంటారు, శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. అదేదో వాడు పెట్టే కెమెరా యాంగిల్ కూడా అలా కాళ్ళ మధ్యలోంచి పెడుతూ ఉంటాడు. అసలు ఆ థాట్ కూడా ఎలా వస్తుంది వీళ్ళకి అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపించింది ఏంటంటే స్క్రీన్ మీద పెట్టి సినిమాలకి లింక్ చేసి వీళ్ళిద్దరు పరిగెత్తు ఉంటే ఆజామో లగెత్తరో అని ఏదైతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారో అది నాకు నచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి నవ్విస్తున్నారు సరదాగా, వాళ్ళ దాన్ని వాళ్ళే స్పూఫ్లా చేసేసి నవ్విస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ సోషల్ మీడియాలో ప్రజెంట్ నడుస్తున్నాయో అన్న సినిమాలో చూపించి నవ్వించే ప్రయత్నం చేశారా? అస్సలు మా డైరెక్టర్ చాలా పర్టికులర్. నేను ఒక సీన్లో అమ్మాయి ప్రీ వెడ్డింగ్ చేసేప్పుడు కొంగు చాలా పెద్దది పెడదాం, వాడు చెట్టు ఎక్కి కొమ్మ మీద నుంచి పట్టుకుంటాడని కూడా చెప్పాను నేను. వద్దండి మన సినిమా అలాంటిది కాదు అని. అంటే ఆయన ఎంతసేపు ఒక 2-3 సినిమాల్లో రీక్రియేట్ చేశాడు తప్ప క్లీన్ ఉంటుంది ఎక్కడ కూడా. నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను, ఇంత పైత్యం ఉంది బయట నువ్వు పెట్టొచ్చు కదా అంటే నా సినిమాలో ఇది పడదు అన్నాడు అంతే. ఓకే, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. సో ఇప్పటికీ మీ పేరు చెప్పాలంటే ముందు మసూదా హీరో అని చెప్పి రాస్తూ ఉంటారు వెబ్సైట్లో కూడా. సో Part 2 ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అది రాహుల్ యాదవ్ గారే చెప్పాలి, నాకు కూడా తెలియదు. డైరెక్టర్ రాహుల్. హాయ్ రాహుల్. సో అంటే ఈ ట్రైలర్లోనే సినిమా కోర్ పాయింట్ అనేది రివీల్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సా లేదంటే ఏంటి? ప్రిపేరింగ్ ద ఆడియన్సేనండి. అంటే చెప్పేసాం అనుకోండి, ఆడియన్స్ బ్రెయిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ చిప్పు పోగొట్టిన తర్వాత
ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడు, ఇప్పుడు క్లియర్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారనేది. ఇది చెప్పలేదు అని అంటే రకరకాలుగా ఊహించుకోవచ్చు. ఆ పెళ్లి కూతురిని ఫోటోగ్రాఫర్ లవ్ చేశాడా, ఏదేదో ఊహించుకోవచ్చు. సో వాడొకటి ఎక్స్పెక్ట్ చేసి వాడొకటి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఏదైనా మిస్ఫైర్ అవ్వచ్చు. అందుకే ఏం లేదు, క్లియర్గా ఇది కథ అంటే మెయిన్ పాయింట్. అంటే ఇది కూడా ఏం పెద్ద ఇంటర్వ్యూల్ బ్యాంగో ఏం కూడా కాదండి, జస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి చెప్పిపోయింది. తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు, ఇంతే, సింపుల్గా ఉంటుంది. బట్ అదర్ దాన్ దిస్ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? ఇదేంటంటే క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యే కథనండి. రమేష్ అనే ఫోటోగ్రాఫర్కి ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్ మార్కే, ఈ ప్రయత్నం, ప్రతి మూమెంట్ అంటే ఒక ఆ సిచ్యువేషన్ కదండి. అది ఏదైనా చిప్పిపోయింది, ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేస్తుంది, ఇంట్రెస్టింగ్ థింగ్ అది. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ మీద ఆడియన్స్ కూర్చోబెట్టాలి. బట్ చాలా డౌట్స్ వస్తాయి, ఇంత పాయింట్ మీద అంతసేపు ఎలా కూర్చోబెడతారు అనేది. దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకటే సీక్వెన్స్ మీద రన్ చేస్తే ఆబ్వియస్లీ 2 గంటలు బోర్ కొడుతుంది. సో అందుకే అది కూడా అనుకోలేదు. అంటే మూమెంట్కి మూమెంట్స్ మారుతుంటాయి అనమాట. టైం ఒక 10 మినిట్స్కి కూడా మూమెంట్ మారుతాయి. అండ్ ఎక్కువగా ఇదేంటంటే ఎక్కడ ఫోర్స్ఫుల్గా కామెడీ చేయాలని లేదు. పాత్రలన్నీ కూడా ఏదో క్రియేటివ్గా రాయాలి అనేది ఏం పెట్టుకోకుండా రిలేటబుల్గానే ఉండాలి. ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసాము మన వాళ్ళు వీళ్ళు అనేది, ఇక్కడ క్రియేటివ్గా ఏదో కొత్తగా ఒకటి తయారు చేసేద్దాం ఒక పాత్ర అనేది కాకుండా రిలేటబుల్గానే అనుకున్నాం కాబట్టి ఎక్కువగా రిలేట్ అవుతారు. అండ్ ఈ సిచ్యువేషన్కి నిజంగా మన లైఫ్లో జరుగుతుంటే ఒక మన పక్కింటోడికో ఏదేంటోడికో జరుగుతుంటే మనం ఎలా చూస్తుంటామో ఆ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ చూస్తాడు. సో పక్కాగా 100% ఇది 2 గంటల సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉండవు, పెద్ద ఫైట్లు ఉండవు, పెద్ద మూమెంట్స్ ఉండవు, ఏముండవు. కానీ 2 గంటల సినిమాలో మినిమం 1.5 సేపు అట్లీస్ట్ పెదవి ఇచ్చుకునేంత చిరునవ్వు అయినా 1.5 పాటు అయితే 100% ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్. డైరెక్టర్ గారు సార్, అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పక్కన పెడితే రోహన్కిను తిరువీరు గారికి, సో అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చంటబ్బాయిలో చిరంజీవి గారును సుత్తువీలు గారు ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉంటే అలా గుర్తొచ్చింది. సో ఏంటి ఆ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. అంటే జనరల్గా అది చెప్పాను కదండి, ఇది ఎక్కడో క్రియేట్ చేసే పాత్రలాగా అనుకోలేదు. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చాలా వరకు చిన్నపిల్లలే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి టైలర్ షాప్స్ ఉంటాయి, అందులో గుండీలు వేయడానికి ఒక పిల్లోల్ని, ఇది రిలేటబుల్. అదే ఆ టైప్లోనే ఒక పిల్లోడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఆడికి ఏం చదువేం రాదు, ఆడికి ఏం అప్పలేదు. సో వాడిని జాయిన్ చేసేస్తే రోజుకు ఒక 30 రూపాయలు బ్యాట్ వేస్తారు, వాడికి ఒక నెలకు ఒక 4,000 ఎంత ఇస్తారు, వాడు అంతే నేర్చుకుంటాడు అనేటట్లు, వాడు టైంపాస్ కోసం వెళ్తున్నట్టు, ఇంతే. బట్ నాకు పర్సనల్గా మీరు చెప్పారు కదా, ఇప్పుడు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కంటే రోహన్ తిరువీర్ గారి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. తిరువీర్ గారు హాయ్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. సో అంటే బేసికల్గా మీకు ఒక క్యారెక్టరేషన్, అది నెగటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, అంటే లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సెన్ మూవీలో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పటికీ అదే గుర్తొస్తుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే. సో అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టరేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వరకు మీరు ఎంత ఓన్ చేసుకొని మీ ఇన్పుట్స్ కూడా డైరెక్టర్కి ఇస్తారా, లేకపోతే డైరెక్టర్ ఏది చెప్తే యువర్ ఆ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? అంటే డైరెక్టర్స్ మామూలుగా 2 రకాలుగా ఇంతవరకు నేను వర్క్ చేశాను. ఒకరేమో ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ఊహించారో అలాగే చేయమనే వాళ్ళు ఒకరు బ్రీఫ్ ఇచ్చి నువ్వు దీన్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేయనే వాళ్ళు ఒకరు. సో ఫస్ట్ డైరెక్టర్ని అర్థం చేసుకొని ఈయన ఎలాంటి డైరెక్టరు, ఇంప్రూవైజ్ చేయొచ్చా లేకపోతే లైన్స్కి అక్కడికే తను రాసింది తను ఎక్స్పెక్ట్ చేసింది అంతవరకే పర్ఫామ్ చేయాలని ముందు తనని కనుక్కొని ఓ రోజు రీడింగో వర్క్షాపో చూసుకుని వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తాను. సో యు ఆర్ రెడీ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మాకు అర్థమైంది. బట్ ఇప్పటి వరకు చేసిన క్యారెక్టరేషన్స్లో ఏ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఇది ఎలా వెళ్తుందో అని బయటికి భయపడింది కానీ ఆలోచించేది ఏమైనా ఉందా? సిన్నే, మీరు చెప్పిన సిన్నే. ఇది ఎలా తీసుకుంటారో, ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టుకుంటారో, నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, ఎలా చూస్తారో, అండ్ ఇంట్లో వాళ్ళు అది చూసినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో అని. కాకపోతే అది అడ్రస్ చేయాల్సిన టాపిక్. మ్యారిటల్ రేప్ అన్న చాలా సెన్సిటివ్ టాపిక్ని అడ్రస్ చేయాల్సిందే కాబట్టి ధైర్యం కూడగట్టుకుని కాల్ తీసుకోవడానికి కూడా ఆచితూచి ఎస్ తప్పు చేయట్లేదు, ఇది అడ్రస్ చేయాల్సిన విషయం అని ధైర్యం తెచ్చుకొని చేసిన సిరీస్ సిన్. ఎస్. అండ్ డైరెక్టర్ గారు ఓకే, సో మీరు అన్నట్టు ఇది ఒక కపుల్ తాలూకు ప్రాబ్లం చూపించాలనుకోలేదండి. ఇది
పోగొట్టిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం అయింది. అది ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. ఇప్పుడు కపుల్కి పోయింది అనేది బిగ్ థింగే, బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు ఇది సినిమాగా చేయాలి అన్నప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం అయితే చాలా ఫన్నీ వేలో ఉంటుంది. అది చాలా సెటిల్డ్గా మనం న్యాచురల్గా చూపించగలిగితే అది చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అదే ఇన్స్పిరేషన్. హాయ్ అండి, ప్రజా అని. ఈ మూవీ చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఒక పల్లెటూరు వాతావరణం తీసుకునేసి కాన్సెప్టే చాలా నేటివ్ శ్రీకాకుళం ఉత్తరాంధ్రలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇవేమి అంటే నేను కొత్తగా తెలుసుకోవాల్సిన పని అయితే ఏం అనుకోలేదండి. నేను చూసిన మనుషులు, నేను చూసిన పరిస్థితులు ఇవే మెయిన్. అంటే అవి అంటే ఎక్కడ కూడా ఈ సినిమాకి రిఫరెన్స్గా ఇంకొక సినిమాని ఎప్పుడూ తీసుకోలేదండి. ఈవెన్ ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ, ఒక ఆర్ట్ దగ్గర నుంచి కానీ, ఒక ఏది కూడా ఒక మనిషి నడవడిక దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా ఒక సినిమాని ఎక్కడ రిఫరెన్స్గా నేనైతే తీసుకోలేదండి. ఇది ఫస్ట్ నుంచి కూడా ఎక్కడంటే రియల్ లైఫ్లో ఉన్న ప్రతి థింగ్నే రిఫరెన్స్గా తీసుకున్నాను. క్యారెక్టర్స్ అన్నీ అందుకే చాలా చెప్పాను కదా, క్రియేటివ్గా ఉండవు, చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మదర్ క్యారెక్టర్ రాసుకోవాలనుకున్నా సరే ఈ సినిమాలో మదర్ ఎలా అలా ఉండాలి అని ఎప్పుడు అనుకోలేదండి. మా ఇంటి పక్కన ఒక 4వ వీధిలో ఉండే ఒక ఆవిడ, లేకపోతే మా ఊర్లో పలానా ఆవిడలా ఉండాలి, ఈ ఫాదరు ఈయనలా ఉండాలి అంటే ఇలా రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచే తీసుకున్నాను తప్పిస్తే ఎక్కడ ఇది లేదు. సో అందుకే ఈ సినిమా చాలా ఆర్గానిక్గా ఉంటుందని ఫీల్. ఫోటో చూసేటప్పుడు గేదెని తలెత్తమండం అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు గీత అన్నారా గేదె అన్నారా? సార్ లైక్ హలో అండి. సో మీ కాంటెంట్ అంతా చాలా బాగుందండి, లైక్ టీజర్ అండ్ ట్రైలర్ అన్ని. సో అంటే మీరు అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని పుల్ ఆఫ్ చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్ మీరు. థ్యాంక్ యూ. సో అండ్ మీరు జర్నీ చూసుకున్నప్పుడు ఫ్రమ్ 2016 to టిల్ డేట్ మీరు చాలా యూ గాన్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ పర్టికులర్గా సినిమా స్టార్ట్ అయింది అండ్ 75% ఫిల్ అయిన తర్వాత అది ఆగిపోయిందని చెప్పుకున్నారు. 2 years గ్యాప్ వచ్చింది. లైక్ ఈ గ్యాప్లో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే లైక్ వాట్ ఈస్ యూర్ స్టేట్ ఆఫ్ మైండ్, లైక్ స్టార్ట్ అవ్వడం ఆగడం, లైక్ యాజ్ అన్ యాక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు లైక్ మసూద్ అలాంటి హిట్స్ పడ్డాయి. ప్రతిదీ అంటే ఎవ్రీ టైం నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసింది అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాకి. అప్పుడు నాకు ప్రీ ప్రొడక్షను పోస్ట్ ప్రొడక్షన్ అని 3 రకాలు ఉంటాయని తెలియదు. అప్పుడు పేపర్ని మడతపెట్టి ఇక్కడేం రాయాలి నేర్చుకున్నది. అప్పుడు ఎలా నేర్చుకున్నాను, నేను చేసిన నాటకం షార్ట్ ఫిల్మ్ కూడా ఎప్పుడు ఆగింది నాకు తెలియదు. నాకు అది పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఓహో ఇప్పుడు ఇలా అయింది, బయట వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో, మన ఎలా చూస్తారో, ఓకే ఆగిపోయిందని గేలి చేస్తారు, ఇలాంటి చాలా రన్ అవుతాయి. కొన్ని రోజులు బాధపడ్డాను, కొన్ని రోజులు ఇంట్లోంచి బయట రాలేదు, కొన్ని రోజుల తర్వాత అవును ఆగింది అయితే ఇప్పుడు ఏంటి, సరే యాక్సెప్ట్ చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. సో ఎవ్రీ డే లర్నింగే. అండ్ ఈ సినిమాతో ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంటాను. అట్లా ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.